చిన్న వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. ప్రతిరోజు యేసు దేవాలయమున ఉపదేశించుచు రాత్రి వెలుపలకు వెళ్ళి ఒలీవు పర్వతముపై గడుపుచుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడంటండి ఆయన? పగలు దేవాలయములో ఉపదేశించుచు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ రాత్రి ఒలీవు కొండకు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? కాలం గడపటం అంటే ఏంటి? ఇక్కడ ప్రార్థన చేయటం పరలోక తండ్రితో. ప్రియులారా, ఇది యేసు ప్రభు యొక్క డైలీ రొటీన్. ఈ యేసు ప్రభు యొక్క నిత్య కృత్యం. ప్రియులారా, ప్రతిరోజు చేసే పనిది, ప్రతిరోజు చేసే కార్యం ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ప్రభువు ప్రతిసారి చేసేట కార్యం. ఎప్పుడో ఒకసారి చేసింది కదా జాగరణ ప్రార్థన. ప్రభువు నిత్యము కూడా ఈ జాగరణ ప్రార్థన చేశాడు. జాగరణ ప్రార్థనకి తన జీవితంలో అత్యంత విలువైన స్థానాన్ని ఇచ్చాడు. పిల్లరా, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్న పిల్లరా. పేతురు బంధించబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు నలుగురు చొప్పున 4 జట్ల సైనికులు అతనిని కాపలా కాచుచుండిరి. జాగ్రత్తగా, చాలా ముఖ్యమైన వాక్యం ప్రియులారా. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలుచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. ఎక్కడున్నాడండి పేతురు గారు? చెరసాలలో ఉంచబడి. ఇప్పుడు చదువమ్మా. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెరసాలలో ఉన్నారండి? ఏంటి చెప్పండి? పేతురు గారు. ఎందుకు చెరసాలలో వేశారు పేతురు గారిని? దేవుని యొక్క సందేశాన్ని బోధిస్తున్నారు. పేతురు గారు చెరసాలలో ఉంటే సంఘ బిడ్డలందరూ కూడా ఏం చేస్తున్నారు? గురకబెట్టి నిద్రపోతున్నారు కదా, దుప్పట కప్పుకొని నిద్రపోతున్నారు కదా. సంఘ నాయకుడు గురువుకి శ్రమలు వస్తే, గురువుకి కష్టాలు వస్తే సువార్త కారణంగా మనం ఏం చేయాలి? ఆ గురువు కోసం ప్రార్థన చేయాలి. పేతురు గారిని చెరసాలలో పెడితే సంఘం ఏం చేస్తుందో చూడండి, ఏ సమయంలో ప్రార్థన చేస్తుందో చూడండి. చదువు ఇప్పుడు 6వ వచనాన్ని చదువుకుందాం. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలసిన నాటి మొదటి రాత్రి పేతురు ఇద్దరి కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారము వద్ద బంట్రౌతులు కాపలా కాయుచుండిరి. పకడ్బందీగా పేతురుని బంధించి చెరసాలలో ఉంచి, మరి సైనికుల మధ్యలో ఆయనను ఎటు పారిపోకుండా ఆయనకి సంకెళ్ళు వేసి పిల్లారా ఆ యొక్క చెరసాలలో ఉంచారో చూడండి. దేనికోసం? దేవుని యొక్క వాక్యము కోసం, దేవుని యొక్క సువార్త కోసం. పిల్లారా, ఇప్పుడు ఏం జరుగుతుందో అసలు విషయాన్ని చూడండి. హఠాత్తుగా ప్రభువు దూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు గొప్ప వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు పక్కన తట్టి అతనిని మేల్కొల్పి త్వరగా లెమ్ము అని పలికెను. ఏం చేస్తున్నాడు దేవుని యొక్క దూత? పేతురు గారిని చెరసాలలో నుంచి బయటికి నడిపించుకొని వస్తుంది. ఎలా సాధ్యమైందండి ఇది? ఏ ప్రార్థన ద్వారా? ఇప్పుడు చదువుకుందాం అసలైన విషయాన్ని ప్రియారా. ఇదిగో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అతడు అట్లు తెలుసుకొని, చాలా ముఖ్యమైన మాట అండి, దయచేసి ఆలకించండి. అతడు అట్లు తెలుసుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. అక్కడ చాలా మంది ప్రజలు ప్రార్థించుచుండిరి, ప్రార్థన చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఏ సమయం అని విన్నామండి? ఏ సమయం అది?
మర్చిపోయారు. అప్పుడే 6వ వచనంలో ఉంటుంది చూడండి. ఏ రోజు అతన్ని ప్రజల ముందుకు తీసుకుని రాదలిచినటువంటి రాత్రి ముందటి రాత్రి అండి. ఆ రాత్రి సమయంలో పేతురు గారు విడుదల పొంది ఈ మార్కు అనే సువార్త వారి ఇంటికి వెళ్ళగానే అక్కడ చాలా మంది ఇచ్చారు. ఏం చేస్తున్నారండి? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారికి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగరణ ప్రార్థన చేస్తున్నారు. సంఘము ప్రార్థన చెయ్యగా పేతురు గారిని దేవుడు అద్భుత రీతిగా విడుదల చేశాడు. పిల్లారా, ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ మనలో, మన కుటుంబంలో, మన బిడ్డల విషయంలో ఒకవేళ మనము కూడా బంధించబడి ఉంటే, ఎటువంటి రకమైన బందీలైనా కానీ, అది అనారోగ్యకరమైనటువంటిది కావచ్చు గాక, సాతాను శక్తుల వలన కావచ్చు గాక, లేకపోతే కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా కావచ్చు గాక, ఏ రకంగానైనా కానీ మనం ఒకవేళ బంధించబడి ఉంటే పిల్లారా, జాగరణ ప్రార్థన చేసి చూడు. దేవుడు నీ జీవితంలో కూడా ఆ బంధాలను తెంచివేస్తాడు. నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మిగిలినటువంటి వాక్యాన్ని మీరు దయచేసి ఇంటికి వెళ్ళి చదువుకోండి పిల్లారా. పేతురు గారిని దేవుడు సంఘము జాగరణ ఉండి ప్రార్థన చేయగా అద్భుత రీతిగా విడుదల చేశాడు, విమోచించాడు పిల్లారా. మొదటి పాపు గారిని సంఘము జాగరణ ప్రార్థన చేయగా అద్భుత రీతిగా విడుదల చేశాడు పిల్లకు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయాన్ని ఒకసారి తీసుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయాన్ని తీసుకున్న పిల్లకు దేవుని బిడ్డలారా, ఇదిగో జాగరణ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లల. ఇక్కడ పౌలు సిలాస్తులు ఇద్దరిని కూడా చెరసాలలో ఉంచారండి, ఖైదీలు చేశారు. ఎందుకని? ఒక దయ్యం పట్టినటువంటి అమ్మాయిని వాళ్ళు స్వస్థపరిచారు కాబట్టి. మంచి చేస్తే ఈ లోకం మనల్ని మెచ్చుకోదండి. మంచి వాళ్ళతో లోకం కాదండి ఇది. నువ్వు చక్కగా తపస్కాలం కదా, దీక్ష తీసుకున్నావు, గుడికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, అబద్ధాలు ఆడతల్లా అంతకుముందులాగా. ఎప్పుడులాగా అంటే అంతకుముందు ఆడేదానివి. అక్కడ గట్టి చెప్తున్నారండి, అందుకే అంటున్నాను. దొంగతనాలు చేయట్లా అంతకుముందులాగా, అంతేనా? ఇప్పుడు నోరు రావట్లేదు, ఎందుకంటే పట్టుకుంటారు. గమనించినది. ఏదేమైనా కానీ పిల్లలు, మనం మంచిగా మారాలి అని ప్రయత్నం చేస్తుంటే, దేవుని సన్నిధికి వెళుతుంటే, ప్రార్థనలో పాల్గొంటుంటే, సిలువ మార్గంలో పాల్గొంటుంటే, ఒక అరుగు మీదకి వచ్చి, అబ్బో వచ్చిందిరా పునీతురాలు, వచ్చిందిరా. మనిషి మారతంటే ఊరుకోదే లోకం, మనిషి బాగుపడుతుంటే ఊరుకోదే లోకం. మన భారతీయుల గురించి మీకు చాలామంది చెప్పే ఉంటారండి. ఇది ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి చెప్పొచ్చండి. పీతలు ఏంటి? పీతలు. ఒక పీత పైకెక్కుతుంటే రెండో పీత ఏం చేద్ద పట్టుకొని, అబ్బా భలే చెప్తున్నారే, చాలా యాక్టివ్ అయిపోయారు ఒక్కసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా అంతేనండి, మన క్రైస్తవులం కూడా అంతే. ఒకడెవడన్నా మారు మనసు పొందాలి, బాగుపడాలనుకుంటే గుచ్చి గుచ్చి చంపుతామండి. ఏం చేస్తాం? గుచ్చి గుచ్చి. ఈయనేంటో నాకు తెలియదా, ఇప్పుడేదో పెద్ద పునీతుల్లాగా, ఇప్పుడేదో ఏమో పెద్ద పునీతురాల్లాగా. ప్రియులారా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు ఆ మార్గం గుండా వెళుతుంటే ఆ గుడ్డివాడు పక్కన ఉండి అడుగుతాడు, ఏంటయ్యా ఏం జరుగుతుంది అంటాడు. ఏంటయ్యా ఏం జరుగుతుంది అంటాడు. పక్కన వాళ్ళు ఏమంటారంటే, నజరేయుడైన యేసు దారి వెంట వెళుతున్నాడు అన్నారు. వెంటనే ఆ గుడ్డివాడు ఏమన్నాడండి, దావీదు కుమారా యేసయ్యా నన్ను కనికరించయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అతనికి దొరికినటువంటి ఆ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ప్రియులారా, మనకి శత్రువులు ఎక్కడో బయట నుంచి రారండి. మన శత్రువులు మన పక్కనే ఉంటారు. అందుకే పక్కలో బళ్ళెం పడవటం అంటారండి. మనల్ని పాడు చేసే వాళ్ళు ఎక్కడి నుంచో రారండి. ఇంట్లో వాడే పొడిచరా, కంట్లో పుల్ల. ఈ గ్రుడ్డివాడై ఉండి కూడా యేసు ప్రభు గురించి విని, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా అని పలికితే ప్రక్కన వాళ్ళు ఏమన్నారండి, గుడ్డడా అరవకుండా కూర్చో,
నోరు మూసుకొని కూర్చున్నాడండి. ఎక్కడి నుంచో రారండి మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు ఎక్కడి నుంచో రారండి, మన మధ్యలోనే ఉంటారు. మన వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే. నువ్వు దీక్ష తీసుకున్నావు కదా, నీ దీక్ష తీసుకోక ఒక స్త్రీ మంచిగా మారాలని, తన భర్త మారాలని ఈ దీక్ష తీసుకుంటే ఏం చేస్తాడు? భర్త తాగొచ్చి పునీత్ ఊరుకుంటాడా? ఊరుకోడండి. అయినా కానీ నీవు పట్టుదలతో, ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నువ్వు ఎదగలిగితే ప్రభు ఒక మాట అంటాడు, చివరి వరకు నిలిచినటువంటి వాడే రక్షణ పొందుతాడు. దొరికిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. దొరికిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకున్న ఒకసారి. ఇవి చెడు దినములు. ఇవి ఎట్లాంటి దినాలంటండి? చెడు దినములో కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకో బిడ్డ. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడు నీకు ఈ రోజున ఈ శ్రమల కాలంలో దేవుని సన్నిధిలో ఉండి జాగరణ చేసి ప్రార్థన చేసుకొని దేవుని కృపను పొందేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. అందరూ వచ్చారు ఇక్కడ, నేను కూడా వచ్చా కూర్చున్నాను అనుకో మాకో. మనస్ఫూర్తిగా నిండు హృదయముతో ఈ జాగరణ ప్రార్థనలో పాల్గో. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇవి చెడు దినములో, ఇవి కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోండి బిడ్డలారా. అంతకంటే ముందు వాక్యాన్ని చదువుకుదా 15వ వచనము. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారో అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. ప్రియ దేవుని బిడ్డ, శ్రద్ధ వహించు. దేని గురించి? నీ ఆత్మీయ జీవితాన్ని గురించి శ్రద్ధ వహించు. నీ బ్రతుకు ఎలాగా ఉంది, నీ జీవితం ఎలాగా ఉంది, నీ నడత ఎలాగా ఉంది, నీ మాట ఎలాగా ఉంది, నీ కట్టు ఎలాగా ఉంది, నీ బొట్టు ఎలాగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? ఈ శ్రమల కాలం ప్రియులారా, దేవుడు మనకిచ్చినట్టు గొప్ప అవకాశం. సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా, సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి అంటున్నాడు, ఇదిగో నీవు చెడు దినాలలో ఉంటున్నావు, భయంకరమైన దినాలలో ఉంటున్నావు. కాబట్టి దొరికిన ప్రతి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఆ తర్వాత వాక్యాన్ని చదవమ్మా. మూర్ఖులుగా ఉండమాకండి. మీరేమి చేయవలెనని దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నించండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ జాగరణ ప్రార్థనలో ఉండి దేవుని కృపను పొందటానికి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం కోల్పోవద్దు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము చదువుకున్న పిల్లరా, 22వ వచనం చదువుకుందాం. అప్పుడు జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచారు. ఎవరికి? పౌలుకి శిలాసులకి వ్యతిరేకముగా లేచారు. ఎందుకనండి? వాళ్ళు ఒక దయ్యం పట్టిన పిల్లకి స్వస్థతనిచ్చారు కాబట్టి, మంచిని చేశారు కాబట్టి ఏం చేశారండి? వాళ్ళకి వ్యతిరేకముగా లేచి వాళ్ళని ఏం చేస్తున్నారో చూద్దామండి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట పౌలు శిలాసులను క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గృహలోపలకు త్రోసివేసి వారి కాళ్లను 2 కొయ్య దొంగల మధ్య బంధించారు. ఎలా బంధించారు? పకడ్బందీగా బంధించారండి. ఇక అసలు వాళ్ళు పారిపోవటానికి అవకాశం లేదు, సంఖ్యలతో బంధించారు పిల్లారా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి. అది రాత్రి కాలం, దాదాపు అర్ధరాత్రి వేళ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ సమయంలో అంటండి? అర్ధరాత్రి వేళ. అందరు చెప్పండి ఒకసారి. అర్ధరాత్రి వేళ. ఎట్టగా చెరసాలలో వేశారు కదా, కాళ్ళు చేతులు బంధించారు కదా, ఇక మనకు స్వేచ్ఛ లేదు కదా అని పౌలు శిలాసులు కూర్చున్నారా? వాళ్ళు అప్పుడు నోటికి పని చెప్పారండి.
దేవుడు నోరిచ్చాడు కదా, ఆ నోటికి పని చెప్పారు పిల్లరా, చదువుకున్న పిల్లరా. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండగా ఖైదీలు వాటిని విని తక్కిన ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నయు తెరచుకొనెను. అందలి బంధితుల సంఖ్యలు బళ్ళున తెగి కింద పడెను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు సిలాలు అర్ధరాత్రి కాలములో దేవుని నామాన్ని స్తుతించి కీర్తనలు పాడగా ప్రార్థన చేయగా వాళ్ళ యొక్క చెరసాల సంఖ్యలు ఏమైపోయానంటండి, తెగి కింద పడిపోయాం. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ మన జీవితంలో కూడా మన బ్రతుకులలో కూడా ఇటువంటి సంఖ్యలు ఉన్నాయా, ఇటువంటి అవరోధాలు ఉన్నాయా? ప్రియులారా, ఈ సంఖ్యలు తెగిపోవటానికి, ఈ సాతాను సంఖ్యలు తెగిపోవటానికి జాగరణ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ఈ ప్రార్థనను మనం సద్వినియోగం చేసుకుందాం. ఆ ప్రభువుని వేడుకుందాం. పిల్లారా, ఏమనంటయ్యా, మాకు నేర్పించయ్యా, జాగరణ ప్రార్థన నేర్పించయ్యా. పాటలో పాడుకుంటాం కదా ప్రియులరా, ఏమని? రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, కోత ఎక్కువగా ఉన్నది రాజా అని దేవుని వేడుకుంటాం. ప్రియులారా, ఈరోజు మనం కూడా వేడుకుందాం. ఏమిటి అంటే, యేసయ్యా జాగరణ ప్రార్థన మాకు నేర్పించయ్యా. జాగరణ ప్రార్థన ద్వారా ఈ సంఘానికి వెన్నెముకగా నువ్వెన్నుకున్నటువంటి మొదటి పాపుగారైనటువంటి ఆ యొక్క పేతురు గారి కొరకై సంఘము జాగరణ ప్రార్థన చేసి ప్రార్థన చేయగా ఆయన సంఖ్యలను తెంచివేశావు నాయన, స్వేచ్ఛను ప్రసాదించావు. పౌలు సిలాలు ఇద్దరూ కూడా చెరసాలలో ఉండి ప్రార్థన చేయగా, జాగరణ ప్రార్థన చేయగా, స్తుతి చెల్లించగా, ఇదిగో దేవా నీ వారి సంఖ్యలని తెంచివేశావు. మా జీవితాలలో, మా బ్రతుకులలో వివిధ రకాలైన సంఖ్యలు, వివిధ రకాలైన చెరసాలు ప్రభువా, ఇదిగో సాతాను చెరసాలు, అదేవిధంగా అనారోగ్యమైన చెరసాలు దేవా, అదేవిధంగా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చెరసాలు. సాతానుడు అనేటువంటి వాడు మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా జీవితాలలో విలయ తాండవం చేస్తుండగా ప్రభువా, ఈ జగన ద్వారా మా సంఖ్యలు తెంచుకొని నీ దీవెన పొందుకునేలాగున మమ్ము దీవించు తండ్రి అని ఆ దేవాదేవుని తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకే స్తుతి ఆరాధన ప్రభువా. ఈ రోజున మేమందరం నీ సన్నిధిలో చేరి ఈ జాగరణ ప్రార్థనలో పాల్గొనాలని మమ్మ ఆహ్వానించుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించు. ముఖ్యంగా ప్రభువా, ఈ రోజున వాక్య పరిచర్య చేయబోతున్న గురువులను మీరు అభిషేకించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా, ఏ రీతిగా ప్రభా త్రోవ ప్రక్కన గుడ్డివారిని స్వస్థపరచావు, అదేవిధంగా స్వస్థపరచండి. పేతురు జీవితంలో సంఖ్యలను త్రెంచినట్లుగా, పౌలు శిలాల జీవితంలో సంఖ్యలు త్రెంచినట్టుగా మా జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ సంఖ్యలను తెంచివేయండి ప్రభువా. నీ సన్నిధిలో ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీ దివ్య మందస్సంలో దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.